హాయ్ హెలోవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. నేను తారక్. ఎలిమినేటర్ 1 గురించి చాలామంది వెయిట్ చేశారు. సో, ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ అందరికీ కూడా హార్ట్ బ్రేక్ చేస్తూ ఆర్ఆర్ అనేది ఘన విజయం సాధించి క్వాలిఫైయర్ 2లోకి ఎంటర్ అయ్యారు. సో, ఇప్పుడు ఒక పక్క జీటీ, ఒక పక్క ఆర్ఆర్. మరి ఇద్దరిలో గెలుపెవరిది? సో, 2 టీమ్‌లు చూస్తుంటే ఏంటంటే అసలు ఊహాతీతమైన పెర్ఫార్మెన్సెస్ తోటి దూసుకెళ్తున్నాయి. మరి వీళ్ళల్లో గెలుపెవరిదనేది మనతో డిస్కస్ చేయడానికి మా స్పోర్ట్స్ కరెస్పాండెంట్ రవి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో రవి. హాయ్. నిన్న మనం చెప్పుకున్నట్టుగానే అంటే బేసిక్‌గా ఎస్ఆర్‌హెచ్‌కి చిన్న బ్యాడ్ లక్ ఏదైతే ఉందో నిన్న పెద్ద బ్యాడ్ లక్ కింద మారింది. టోటల్‌గా ఎలిమినేట్ అయిపోయింది. సో, బట్ ఆర్ఆర్ పెర్ఫార్మెన్స్‌ని చూస్తే గనక నెక్స్ట్ క్వాలిఫైయర్ 2లో ఎలా ఆడబోతుందనిపిస్తుంది. సో, జీటీని ఎంతవరకు ఎదుర్కొంటుంది ఆర్ఆర్? మనం ప్రీవియస్ మ్యాచ్‌లో కూడా డిస్కస్ చేసినాం జీటీ గురించి. కేవలం వాళ్ళిద్దరు మాత్రమే. హ్మ్. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు పోయినా కూడా దాని ఇంపాక్ట్ క్యూ మ్యాచ్ పైన కడుతున్నారు. పడతా ఉంటుంది. ఈవెన్ సేమ్ మీరు అన్నట్టుగా పెవిలియన్ క్యూ కట్టాను. సో, గిల్, సుదర్శన్ పైన ఎంటైర్ టీమ్ అంతా డిపెండ్ అయ్యి ఉంది. అదొక్కటి చేంజ్ చేసుకోగలిగితే అద్భుతంగా ఆడవచ్చు జీటీకి. ఆర్ఆర్‌లో కూడా చూస్తే ఆర్ఆర్‌లో ఎవరు ఎప్పుడు ఆడతారో తెలియదు. నిన్న రియాన్ పరాగ్ అగ్రెసివ్‌గా ఆడుతున్నటువంటి టైంలోనే అప్పటికి ఒక 6-4 కొట్టిన టైంలోనే అనవసరం షాట్‌కి వెళ్ళాడు. ఇంకా 270 వరకు స్కోర్ వచ్చేది రియాన్ పరాగ్ అనుకుంటే. సో, అక్కడ కూడా ఎయిదర్ జైస్వాల్ లేకపోతే వైభవ్ సూర్యవంశి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు హార్డ్ హిట్టింగ్ చేస్తేనే పవర్ ప్లేలో వాళ్ళు 60+ స్కోర్ చేయగలుగుతున్నారు. వైభవ్ సూర్యవంశి అవుట్ అయినా జైస్వాల్ కూడా కుదురుగా ఆడట్లేదు. జైస్వాల్ ఇద్దరు కనుక అవుట్ అయిపోతే మిడిల్ ఆర్డర్లో ఎవరు ఎప్పుడు ఆడతారో తెలియదు. రియాన్ పరాగ్ ఎప్పుడు ఆడతాడో తెలియదు. ఆ తర్వాత జ్యూరెల్ కొంచెం కన్సిస్టెన్సీగా ఉన్నట్టున్నాడు కదా. జ్యూరెల్ ప్రీవియస్ ఏ మ్యాచెస్ కూడా ఆడలేదు. ఇప్పుడు ఆడుతున్నాడు. అదే ఒక 2-3 మ్యాచ్‌లు అంటే ఇప్పుడే ఫామ్‌లోకి వచ్చాడన్న ఇదైతే ఇంపాక్ట్ అయితే కానీ ఉంది. మనం జ్యూరెల్ క్రీజ్లో ఉన్నాడంటే జ్యూరెల్ పైన నమ్మకం పెట్టుకోలేము. అవును. వైభవ్ పవర్ ప్లే వరకు ఉన్నాడంటే వైభవ్ పైన కాన్ఫిడెన్స్ ఉండదు. ఏదర్ జైస్వాల్ ఉన్నాడంటే జైస్వాల్ పైన ఒక డబుల్ డిజిట్ మార్క్ వచ్చాడంటే ఈజీగా హాఫ్ సెంచరీ చేస్తాడు. అదే క్రీజ్లో రియాన్ పరాగ్ ఉన్నా లేకపోతే జురేల్ ఉన్నా జడేజా ఉన్నా లేకపోతే ఇంకొకరు ఉన్నాయి, అసలు మనం కాన్ఫిడెన్స్ లేని ప్లేయర్స్ వీళ్ళంతా. ఎప్పుడు ఆడతారో తెలియదు, గాల్లో దీపంలో ఉంటుంది. అట్ సేమ్ టైం జీటీలో కూడా అంతే. వీళ్ళిద్దరు శుభ్మన్ గిల్ కానీ సాయి సుదర్శన్లో ఎవరు పోయినా కూడా ఆ తర్వాత బట్లర్ కూడా అంతే. కొడుతూనే వెంటనే అనవసరం షాట్కి వెళ్తాడు, అవుట్ అయిపోతుంది. సో, ఎవరు పైన మనం కాన్ఫిడెన్స్గా ఉండలేము. ఈ రెండు టీమ్స్కి అదే డ్రాబ్యాక్, అదే ప్లస్ పాయింట్ కూడా అవుతుంది. ఈ ప్లే ఆఫ్స్ చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఎవరైతే బ్యాటింగ్ చేస్తున్నారో ఆ టీం గెలవడం అనేది అంటే హై ప్రెషర్ వల్ల కావచ్చు, లేకపోతే హై స్కోరింగ్ మ్యాచెస్ వల్ల కావచ్చు. ఈ సీజన్ చూస్తే మనకు కంప్లీట్గా 220, 240 అనేది కూడా చాలా లో స్కోరింగ్ అయిపోయింది. అవును. ప్రతి ఒక్కరు ఇంతకుముందు 320 ఎలా ఉండేదంటే చేజింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ వాళ్ళని 150, 170 వరకు కట్టడి చేద్దాము, ఈజీగా మనం టార్గెట్ను దాన్ని బట్టి ఆడదాం అనుకునేవాళ్ళం. కానీ ఫార్మాట్ చేంజ్ అయిపోయింది. ఎవరైనా సరే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటున్నారు, 220, 240 అనేది మినిమం స్కోర్గా పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత ఎంత పాసిబిలిటీ అయితే అంత చేద్దామని చెప్పి. ఈ రెండు టీమ్స్ కూడా అంతే. జీటీ కానీ వాళ్ళకు ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్కి, ముఖ్యంగా ఆర్ఆర్కు ఉండే బ్యాటింగ్ లైనప్కి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగే ప్రిఫర్ చేస్తారు. నిన్న ఆడినట్టుగా వైభవ్ చాలా దూకుడుగా ఆడిన, జైస్వాల్ ఇంకా సేపు కుదురుగా నిన్న స్లోగా ఆడాడు. లైక్ 29 balls 29 సమయంలో. అలా కాకుండా తను కూడా స్పీడ్గా ఆడితే వీళ్ళు నిన్న 270 మార్క్ రీచ్ అవుతారు అనిపించింది. సో, అలాంటి టార్గెట్ని వీళ్ళు పెట్టుకుంటారు. అది జీటీకి సాధ్యపడదు. జీటీకి ఎప్పుడు అవుతుందంటే ఇద్దరు ఓపెనర్స్ కనుక స్ట్రాంగ్గా నిలబడగలిగితే, పవర్ ప్లే మొత్తం వాళ్ళే కనుక ఆడగలిగితే వాళ్ళు కూడా 220, 230 ఈజీగా చేయగలుగుతారు. సో, వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ బ్యాటింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఎక్కువ అవకాశాలు మాత్రం రాజస్థాన్కే ఉంటాయి. వాళ్ళకు ఉన్నటువంటి బౌలింగ్లో ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్, తను బౌల్తోనే కాకుండా బ్యాటింగ్లోనూ హిట్ చేయగలుగుతున్నాడు. జడేజా కూడా స్టార్టింగ్లో పక్కన పెట్టినా కూడా ఇప్పుడు ఏకంగా ప్లేయింగ్ 11లోనే వస్తున్నాడు. తను కూడా మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు అంటే లాస్ట్లో వీళ్ళకి ఉన్నటువంటి బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం యూటిలైజ్ చేసుకుంటున్నారు. అప్ టు 7th, 8th వరకు కూడా రాజస్థాన్కి ఎక్కువ స్కోప్ ఉంది. కానీ గుజరాత్ తన ఫార్మాట్ను మార్చుకోవాలి. వీళ్ళిద్దరూ నిలకడగా ఆడడమే కాకుండా దూకుడుగా ఆడడం చూసుకోవాలి, వికెట్ను కాపాడుకోవాలి. ఇన్ కేస్ సాయి సుదర్శన్ అవుట్ అయినా గిల్ ఉండాలి, గిల్ అవుట్ అయినా కూడా సాయి సుదర్శన్, ఇద్దరు చాలా ఇంపాక్ట్ చూపించబోతున్నారు టీంకి. అయితే ఇప్పుడు ఆర్ఆర్ ఇంకా నాకు తెలిసి టీము చేంజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. మరి జీటీ మన ప్రదర్శనస్ తోటి ఏమన్నా కొంతమంది మారే అవకాశం ఏమైనా ఉంది? ఇంపాక్ట్ ప్లేయర్స్ కానీ వీళ్ళు కానీ ఏమైనా మార్చే అవకాశం ఏమైనా ఉందా టీం ప్లేయింగ్ 11? జీటీలో ఒక చేంజెస్ తీసుకొచ్చారు. న్యూ బౌలర్ని ఇన్ చేసుకున్నారు. వాళ్ళకి ఏంటంటే బౌలింగ్లో అప్పటికి చాలా స్ట్రాంగ్ వాళ్ళు. ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు. వీళ్ళు కొంత పర్ఫార్మెన్స్ చూపించలేకపోతున్నారు అని చెప్పి న్యూ బౌలర్ని యాడ్ చేసుకున్నారు. కానీ ఆ న్యూ బౌలర్ తన బౌలింగ్లోనే ఒకే ఓవర్లో 23 runs కొట్టారు, యంగ్ బౌలర్. సో, వాళ్ళు ఎలాంటి ప్రయోగాలు చేయలేకపోతున్నారు ఇప్పుడు. వాళ్ళకు ఉన్నటువంటి ఆర్డర్ సరిగ్గానే ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి బౌలింగ్ యూటిలైజేషన్ చేసుకోవచ్చు. జాసన్ హోల్డర్ ఉన్నాడు, లేకపోతే సిరాజ్ ఉన్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ ద్వారా ఉన్నటువంటి వాళ్ళను చాలా పవర్ఫుల్గా చేసుకోగలగాలి. సిరాజ్ చూస్తే లాస్ట్ ధారాళంగా పరుగులు ఇచ్చాడు ఆర్సీబీతో. చాలామంది ట్రోల్ కూడా చేశారు, ఆల్వేస్ ఆర్సీబీ అని చెప్పి, తన టీం కోసమే బౌల్ చేశాడు అని చెప్పి.
మరి ఇంతకుముందు వరకు వేసినటువంటి బౌలింగ్ వేరు, సిరాజ్ మొన్న ఆర్సీబీతో వేసినటువంటి బౌలింగ్ వేరు. సో ఉన్నటువంటి సిరాజ్ను స్ట్రెంథన్ చేసుకోవడం, ప్రసిద్ధ్ కృష్ణకు వికెట్స్ పడట్లేదు, అందులోనూ రన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణను బాగా యూటిలైజ్ చేసుకోగలగాలి. హోల్డర్ వికెట్స్ తీస్తున్నాడు కానీ ఎక్కువగా రన్స్ ఇస్తున్నాడు, హోల్డర్ను కాపాడుకోవాలి. వీళ్ళు బౌలింగ్ లైన్ ఈవెన్ బ్యాటింగ్లో కూడా చూసుకుంటే వాళ్ళకున్న లైన్ చాలా బాగుంది. గిల్ ఉన్నాడు, సుదర్శన్ ఉన్నాడు, నెక్స్ట్ బట్లర్ ఉన్నాడు, మిడిల్ ఆర్డర్లో తెవాటియా చూసాం, కొద్దిగా గొప్ప స్కోర్ వచ్చింది 160 అంటే తెవాటియా. సో తెవాటియాను ఇంకొంచెం ప్లేస్ ముందుకు తీసుకురాగలగాలి. చివరిలో రషీద్ ఖాన్ ఎలాగో ఉన్నాడు. నిన్న జీటీ మ్యాచ్ చూస్తే మనకు అదే అనిపించింది, తెవాటియాని ఇంకొంచెం ముందు ఆడించుంటే బెటర్ ఏమో, థర్డ్ ప్లేస్లో ఉంటే ఇంత వికెట్స్ పడకపోయేమో అనిపించింది. ఉన్నటువంటి ఆర్డర్నే వాళ్ళు మార్చుకొని ఉన్నటువంటి ఆర్డర్ని స్ట్రెంథన్ చేసుకుంటే బెస్ట్. ఎస్, అంటే ఫైనల్గా చూస్తే ఇప్పుడు ఆర్ఆర్ ఇదే గ్రౌండ్లో ఆడింది, ఇప్పుడు మళ్ళీ అదే గ్రౌండ్లో ఆడబోతుంది కదా. సో ఇప్పుడు జీటీకి ఏమో ఇది ఒక రకంగా చూస్తే మన ధర్మశాల ఇప్పుడు ఇది కొత్త గ్రౌండ్ అవుతుంది. సో ఓవరాల్గా ఆ లోకల్ క్లైమేట్ కండిషన్స్ కానీ లేకపోతే వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ కానీ చూసుకుంటే కనుక ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట? మనం చూసాం కంప్లీట్గా చేసింగ్ పిచ్ అది. నిన్న ఈజీగా చేజ్ చేస్తారు, 240+ ఉంటే కూడా చేసబుల్లే అనిపించింది మనకు. బట్ బ్యాట్స్ నిలబడి ఉంటాయి, వికెట్స్ కనుక ఉంటాయి. ఒకరిపైన ఒకరు, నిన్న అభిషేక్ అయిపోయినా హెడ్ ఉన్నా అయిపోయేది అనిపించింది, లేకపోతే వాళ్ళిద్దరు పోయిన తర్వాత కూడా క్లాస్ ఎన్ ఉన్నా ఉంటే బెటర్ అనిపించింది. అప్పటికి రన్ రేట్ మాత్రం మెయింటైన్ చేస్తూనే వచ్చారు. సో నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ అనేది కాదు, ఈ పిచ్ కండిషన్స్ను యూటిలైజ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా చేజింగ్కి ఈజీగా ఉంటుంది. 240+ కూడా చేజబుల్ ఆ గ్రౌండ్ పైన. సో దాన్ని కూడా అడ్వాంటేజ్గా మార్చుకోవాలి. ఎయిదర్ ఫస్ట్ బ్యాట్ చేయాలనుకుంది గుజరాత్ ఆర్ రాజస్థాన్, ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి టీం 220, 240 స్కోర్ చేయగలిగినా కూడా చేజబుల్ కాబట్టి మైండ్లో ఎలాంటి ప్రెషర్ ఫీల్ అవుతుంది. నిన్న ఎస్ఆర్హెచ్కి అదే జరిగింది, వాళ్ళు అండర్ ప్రెషర్ పోయారు. ఎప్పుడైతే అభిషేక్ శర్మ వికెట్ పోయిందో పూర్తిగా ప్రెషర్లో పడిపోయారు, క్లాసెన్ పైన డిపెండ్ అయ్యాల్సి వచ్చింది. లాస్ట్ డిస్కషన్లో మనం అనుకున్నాం ప్రతి మ్యాచ్ క్లాసెన్ పైన పడుతుంది, తను ఒక్కడే ఆడాల్సి వస్తుంది మిడిల్ ఆర్డర్లో, ప్రెషర్లో కూడా చాలా ఈజీగా ఆడాడు. కానీ నిన్న చూస్తే అప్పటికే బోల్డ్ అంత వికెట్స్ పడిపోయినాయి, టార్గెట్ చూస్తేనేమో చాలా ఎక్కువగా ఉంది. సో క్లాసెన్ కాదు ఇంకెవరు ఆ టైంలో ఏం చేయలేరు. ప్రెజర్ హ్యాండ్లింగ్ అనేది ఖచ్చితంగా చాలా కష్టం. నీకు స్కోర్ తక్కువగా ఉంది 200 అనుకుంటే క్లాసెన్ ఆడగలగడం ప్రెషర్లో కూడా, బట్ అప్పటికే మెయిన్ వికెట్స్ అన్నీ పడిపోయాయి. ఎస్, సో మరి ఓ పక్కన ఆర్సీబీ దూకుడు చూస్తేనేమో మామూలుగా లేదు, టేబుల్ టాపర్ కింద డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళి కూర్చుంది. సో మరి వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనే దాని మీద నెక్స్ట్ ఆర్సీబీ కప్పు మళ్ళీ ఎప్పటి నుంచో ఈసారి కప్పు నమ్మదే అంటూ లాస్ట్ సీజన్లో కొట్టారు, మళ్ళీ ఈసారి కూడా అంటున్నారు. సో వీళ్ళిద్దరిలో నుంచి ఎవరితో తలబడే అవకాశాలు అయితే మరి ఎలా ఉన్నాయి? ఒకవేళ జీటీ వస్తే ఏంటి పరిస్థితి? జీటీ దాన్ని ఫైనల్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ అహ్మదాబాద్లో జరగబోతుంది, ఫైనల్కి వస్తే మాత్రం ఆర్సీబీ వర్సెస్ జీటీ ఉంటే వాళ్ళకి మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కలిసి వస్తుంది. ఇప్పుడు ఆర్ఆర్ కనుక వచ్చింది అనుకోండి, ఇద్దరికి హోమ్ గ్రౌండ్ కాదు అది, లోకల్ ఆడియన్స్ మధ్యలో వీళ్ళు వేరే టీమ్స్ ఆడుతున్నట్టుగా ఉంటాయి. సో జీటీ ఖచ్చితంగా ఆర్ఆర్ను బీట్ చేయగలిగితే జీటీకి ఫైనల్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. జీటీకి ఉన్నటువంటి బౌలింగ్ స్ట్రెంగ్త్కే ఆర్సీబీలో మెయిన్ వికెట్స్ కోహ్లీని కానీ లేకపోతే పటిదార్ని ఇద్దరును తీసేస్తే వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. మిడిల్ ఆర్డర్లో చూస్తే కృణాల్ పాండే వీళ్ళంతా గాలో దీపాల్లో ఆడుతున్నారు, ఎప్పుడు ఆడతారో తెలియనట్టుగా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా. బట్ మొన్న కూడా పటిదారే కదా మెయిన్, పటిదార్ అసలు చాలా అద్భుతంగా ఆడాడు. సో జీటీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఫైనల్ను అడ్వాంటేజ్ తీసుకునేది. సో ఫైనల్ దాకా వీళ్ళు జీటీ వెళ్ళగలగాలంటే రాజస్థాన్ను బీట్ చేయగలగాలి. రాజస్థాన్ను బీట్ చేయాలంటే అసలు మీ ఆర్డర్ను కంప్లీట్గా మార్చుకోవాలి. టీంను ఉన్నటువంటి టీంలోనే ఏం చేసుకుంటారు, ఓపెనర్స్ దూకుడుగా ఆడతారా, లేకపోతే ఓపెనర్ వికెట్ పోతే ఏంటి, నెక్స్ట్ ప్లాన్ బి ఏంటి, మిడిల్ ఆర్డర్లో ఇంకెవరైనా బ్యాటర్ని యాడ్ చేసుకుందామని చూస్తారా? వాళ్ళకి ఇంపాక్ట్లో కూడా ఎవరు లేరు, షారుఖ్ ఖాన్ ఉన్నాడు, షారుఖ్ ఖాన్ కూడా అంత ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. సో ఏం చేయాలనేది వాళ్ళు టీమ్ డిస్కషన్తోనే సాధిస్తారు. ఆర్ఆర్ మాత్రం మంచి జోష్లో ఉంది, మధ్యలో కాస్త తడబడినా కూడా లాస్ట్లో పుంజుకుంది. కానీ ఆర్ఆర్ కూడా వైభవ్ పైన డిపెండ్ అవ్వకుండా జైస్వాల్ కూడా దూకుడుగా ఆడాలి. మిడిల్ ఆర్డర్లో మెయిన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సిందే. నిన్నటి మాదిరిగా తను అనవసరపు షాట్లకు పోకుండా రియాన్ పరాగ్ స్టే అవ్వాలి. ఈవెన్ జురెల్ ఎప్పుడు ఆడతాడో లేదో తెలియని పరిస్థితి. జురెల్కు మంచి అవకాశం, ఫ్యూచర్లో టీమిండియాకి రావాలన్నా లేకపోతే అదే రాజస్థాన్ జురెల్ని అంటిపెట్టుకొని ఉండాలన్నా, ఇన్ కేస్ రాజస్థాన్ వదిలేసినా తను ఆక్షన్లోకి వస్తే ఎవరైనా కొనాలన్నా జురెల్కు చాలా కీలకమైనటువంటి మ్యాచ్ అది. మొత్తానికి మరి దూసుకుపోతున్న ఆర్సీబీకి కళ్ళెం వేస్తారా, లేకపోతే మళ్ళీ ఈసారి కూడా కప్ అందిస్తారని చూడాలంటే సండే వరకు ఆగాలి. ప్రస్తుతానికైతే మరి కొన్ని గంటల్లో క్వాలిఫైర్ 2 జరగబోతుంది కాబట్టి చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంటనేది. సో థ్యాంక్స్ ఫర్ ఎవర్ అనాలిసిస్. థ్యాంక్ యూ.